వెల్కమ్ టు మై షో షక్ స్ట్రీమ్స్. ఈ రోజు లైవ్ ఏంటంటే రన్నింగ్ పోటీ స్టార్ట్. అడగట్టు తిరిగిన తప్ప, మూర్ల వాసన తప్ప, చెప్పు నువ్వు చెప్తాం తప్ప. ఇందు మూలంగా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మన గ్రామంలోకి ఒక బాబా వచ్చిండు. ఆ బాబా అట్టుట్టి బాబా కాదు, సోషల్ మీడియా బాబా. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ బాబా గారిని పోయి కలవచ్చు. బాబా గిట్లా దొరుకుడంటే ఎంత అదృష్టం రా. కొంతమందికి దించిపోసు తెచ్చిపోసే వాళ్ళు ఉంటారు. మనకు మస్తు మంచిగా రా. ఏదైతే అది చేద్దాం బాబాతో. నాకు దొరుకుడు అదృష్టం అమ్మ. మనకు బాబా దొరుకుడు అదృష్టం రా. ఓకే, లైవ్ స్టార్ట్ అయింది. చాట్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ అవన్నీ లైవ్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. క్లయింట్స్ వస్తూ ఉంటే వినండి. లైవ్ లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు, మనం ఇంటరాక్ట్ అయ్యాం. చెప్పండి మీ ఎర్రర్ ఏంటిది? ఎరువులా సామి? ఎరువులు దొరుకుతలేవు. నాకు యూరియా బత్తలా నిప్పిండు సామి. ఎరువు యూరియా కాదమ్మా, ఎర్రర్. మీ సమస్య ఏంటిది? స్వామి నా సమస్య ఏం లేదు స్వామి. నేను మా ఊళ్ళో పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది స్వామి. అది నేను యాక్టింగ్ చేస్తాను పోతే నన్ను అద్దన్నారు స్వామి. నాకు అంత ఎట్లా అనిపించింది, నేను కూడా బగ్గా సంపాదించాలి స్వామి. నాతో కూడా అందరు ఫోటోలు దిగాలి స్వామి. ఇంటి పక్కోళ్ళు ఇంటి ముంగటోళ్ళు డెవలప్ అవుతున్నారు సామి. వాళ్ళ ఎవరికల్లా నా కడుపు తుక్క పెక్క ఉడుకుతుంది. అది చూడలేక ఒక గుంట భూమి అమ్మి నా కొడుకు 1,20,000 ఫోన్ కొనిచ్చిన. ఐఫోన్స్ అట్లయినా కానీ మేము డెవలప్ అయితలేము సామి. ఇంత గొప్ప మాతృ మూర్తి ఫస్ట్ టైం చూస్తున్నా. చాట్ బాక్స్ కూడా మొత్తం నిండిపోయింది. గ్రేట్. సింపుల్ గా రీల్స్ చేసి స్టార్ట్ చేయి. అంటే అవేమన్నా గోలిచ్చుడా రింగులు? సరే, ఇండియా వర్షన్ లో రింగులు అని మనం కూడా స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్ లో. కానీ రీల్స్ అంటే వీడియో తీసి పెడతారు అన్నట్టు. అది ఏంది ఎట్లా అనేది క్లియర్ గా వాట్సాప్ లా క్లియర్ గా పెడతా. ఇప్పుడు కొంచెం దక్షిణ ఇచ్చేస్తే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. మరీ పెద్ద ప్రాబ్లం ఉందంటే నాకు కట్ చేసి మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయమంటారు. దుర్ముహూర్తం రోజు స్టార్ట్ చేయాలి. సోషల్ మీడియా అనేది సోషల్. థ్యాంక్ యూ సో మచ్. నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ కాకండి. బఠానీలు తెలియదంత అట్లీట్స్ పెడతావా? నీకోసం ఎంతో చూసినా తెలుసా? పౌదా 5 ట్రాక్ చూసినా, కానీ పౌదా కారిటికి వచ్చిన. ఏ పాపం చేసింది? నేను 10 రూపాయల బఠానీల కోసం పరిశాని ఇస్తున్నావు. ఏమ్రా బేటే, మనకే డైలాగులు కొడుతున్నావాట, మనకే వార్నింగ్లు ఇస్తున్నావాట. తెలుసుగా ఓలో చంపేస్తారా? తోడే రాజు బాయ్, అసలు ఏంది మొత్తం రీల్స్ బోర్ అని చెప్తున్నావుగా. ఊళ్ళో మొత్తం నీదే నడుస్తుంది అవా. బాయ్ మనకు ఒకటి వార్నింగ్ ఇస్తుండు అని నువ్వు ఇప్పుడు దమ్కి ఇవ్వాలి బాయ్. ఎట్రా ఏమ్రా మా ఊని వెనక ఏదో నరుకుతున్నావట. నాకు పిස්සలేసింది అనుకో కొరుకుతా. లేకుండా వేరే బాయ్, అసలు వేరే. అసలు ఇయ్యాల్సిన నువ్వే నా ఎడరు, కెమెరామెన్ కూడా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ బాయ్. కూల్ ఓకే బాయ్. అరే కొంచెం దూరం పోరా, కెమెరా పెట్టు. అలా మీరు గడ్డ ఇరి. నేను హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంట. గడ్డీరా దూరం మీరు దూరం. అరే రాడియారా రెడీ. హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నచ్చింది. సూపర్ సూపర్. ఆఫ్ కోర్స్ నేను తావద్దునే రోగానండి ఎత్తా. అఫ్ కోర్స్ నేను తిరిగిపోతున్నా, ఆడగట్లని తిరుగుతా. అఫ్ కోర్స్ నేను తిండి పోతున్నాయి. మన ఇంట్లో ఇంట, మా ఇంట్లో వంట. అఫ్ కోర్స్ బాయ్. తర్వాత ఏంది? నువ్వు పని చెయ్యి. ఇది ఫ్రెండ్స్ సిరీలో మొత్తం షేర్ కావాలి, గుద్దాలి, వైరల్ కావాలి వీడియో. సబ్స్క్రైబ్ చేయండి.
ఎందుకు బెండలేక మామ నన్ను బిగ్ సెట్ 90కి ఎల్లో కార్డులో పంపిరు మామ. నేను బిగ్ సెట్ 90కి పోయి అటుకులు బజ్జీలు మక్క కూడా లేస్తా మామ. నేను బిగ్ సెట్ 90కి అయినాక వచ్చిన కప్పుతోని అందరికి షాయలు పోతా మామ. నేను పేదోని మామ, నాకు ఐఫోన్ తప్ప ఏది లేదు మామ. అందరికీ నమస్తే, నా పేరు రాజు. నేను మా విలేజ్లో చాలా సేవా కార్యక్రమాలు చేసిన. బాయ్ సాడ్ ఉండు. ఓకేనా? ఓకే అయిపోయింది. చూశారు కదా, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. మీరు అందరు నన్ను బిగ్ సెట్ 90కి పంపిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాను. నాగరాజ్ సారు, మా రాజుగాడు రోడ్ల పొన్న తిరుగుతాడు, గట్టెర పొన్న బొరుతాడు. సారు మా రాజు పెండ తీస్తాడు, ఐకి లూపుతాడు, అలుకు చల్లుతాడు. రాజు బిగ్ బాస్ సెట్ 90కి పంపు. బిగ్ సెట్ ఎవరో ఒక నువ్వు రప్పర్స్ అని చెప్తున్నా కదనే. బిగ్ సెట్ 90 కానీ బిగ్ సెట్ 90 బిస్టెడ్ నైట్కు మా రాజుగాడు వస్తాడు. 9 తీసుకోరు సారు. మా వాళ్ళకి అనత్తలేదు, వాళ్ళకి పొద్దున పంపి ప్రిపేర్ చేసినా కానీ అనత్తలేదు. బిగ్ సెట్ 90కి నన్ను తీసుకోరు సారు. వీళ్ళకు నేనే దిక్కు సారు. గప్పించిన పైసల గురించి చెప్పు సారు. మా రాజుగారిని తీసుకోర్రి. పింఛన్ పైసలు నీకో నెల ఇస్తా, మా రాజుగారికి పింఛన్ పైసలు ఇచ్చి తోలుతా. తప్పకుండా తీసుకోర్రి. రాజు తిరుగుతాడు మా రాజుగాడు. సారు మీకు దండం పెడతా. పేదోళ్ళు ఐఫోన్ తప్ప ఏం లేదని పేదోళ్ళు అని దగ్గర ఐఫోన్ తప్ప ఏం లేదు మా దగ్గర. మా వాడిని పింఛన్ పైసలు ఇచ్చి తోలుతా, మంచిగా తీసుకోర్రి. చూడు సారు, నాకు ఇదంతా ప్రేమ. వీళ్ళు నేను ఏం చెప్పలే, వీళ్ళు ఇచ్చా వీళ్ళే చెప్తున్నారు సార్. నన్ను తీసుకోరు సార్ ఎట్లయినా. అరే ఇన్ని వీడియోలు చేసిన ఒక్కటి కూడా వైరల్ అయితే లేదురా. కార్ కిరాయి పెట్టినా అది స్పీడ్ రాగా దాని పల్టీ కొడతా, వీడియో క్యాప్చర్ అయ్యి వైరల్ కావాలి. నువ్వు కళ్ళు మూసుకొని దుంకు బాయ్. అరే స్లీప్ వీడియో క్యాప్చర్ అయ్యి కార్ వస్తుంది. కార్ ఇంత డొమ్మర్ కడతా చేస్తా బావ, నువ్వు దుంకు అంతే. అయ్యా రీల్స్ చేసినా కానీ వాళ్ళకింద్రా నాయన. అయ్యా ఇదా సాయం దగ్గర తీసుకోపోయా. బాబా కూర్చో కూర్చో కూర్చో. హాస్పిటల్కి ఒక గిటెందుకు వచ్చినావు? రీల్స్ అన్నారు, రీచ్ అన్నారు, ఫాలోవర్స్ అన్నారు, పండబెట్టిరు స్వామి. మొత్తం బొక్కలేని స్వామి. బొందల పడే కాలం వచ్చింది స్వామి నాది. మీ అవ్వతో నచ్చినావు నువ్వా? అర్థమైంది, పెద్ద ఏదో డేంజర్ పని చేసినా అర్థమైంది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? బంద్ చేద్దామా మరి? బందొద్దు స్వామి. ఏదైనా కూర్చున్న కాడ చేసేటుండే ఎప్పుడు స్వామి. బంద్ పెట్టు స్వామి. సోషల్ మీడియాలో కూర్చొని చేసుడు అంటే మరి పోడ్కాస్ట్ అని ఉంటుంది, ఇంటర్వ్యూలు చేయాలి స్వామి. నీకు ఇన్స్పైరింగ్ పర్సన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను నువ్వు పోడ్కాస్ట్ చేసినావు అనుకో, అంటే ఇంటర్వ్యూ చేసినావు అనుకో, వైరల్ అయిపోవుడే. స్పాన్సర్షిప్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్లు ఇంటర్వ్యూ అయ్యి, ఎంపీటీసీలు చేయి, మనిషికి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి అనుకో, తీసుకో వస్తాయి. యూట్యూబ్ లో రాడ్సించడం కూడా వస్తుంది, పేరు పెరుగుతుంది. ఓకే మేడం, క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసేసాయి. అడగట్టు తిరిగిన తప్ప, మూర్ల వాసన తప్ప. చెప్పు, నువ్వు చెప్తాను తప్ప. కొంచెం ఓకేనా? ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ పోడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా ముందట ఉన్నది నన్నెంతో ఇన్స్పైర్ చేసి, అరే ఇట్లా కాదురా తమ్మి, ఇట్లుండాలి, ఇట్లా పొజిషన్ కోవాలని చెప్పిన వ్యక్తి అన్నెవరో కాదు, అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. తిరుపతి అన్న. ఏం లే అన్న, మాకు కావచ్చు, సూచేటోళ్ళకి కావచ్చు, మీ గురించి మీరు పరిచయం చేసుకోరు. అసలు మీరు ఏ కంచెలు వచ్చారు, ఏంది మీ కథా కార్ఖాన అనేది? ఇక్కడ కూడా ఇట ఇటు అన్న, ఇటు పక్క మీరు, ఇటు పక్క నేను ఉంటా. ఓకే. నా పేరు తిరుపతి. ఇక మా ఊరోళ్ళంతా నన్ను ముద్దుగా తిరుపతి అని పేరు పెట్టిర్రు. నాకు పెద్ద పనే ఉండదు, మొత్తం ఊరంతా ఆడగట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎప్పటి ఎప్పటిదాకా తిరుగుతారు అన్న? అంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయి? పొద్దు ఓడిచినాక లేస్తా, మా వద్ద తిట్లు తింటా,
తర్వాత తింటా. ఇక తిన్న తర్వాత ఏం పని ఉంటుంది, ఇక తిరుగుడే ఇక మొత్తం ఇక పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం దాకా మొత్తం తిరుగుతారు, ఏ టైం లేకుండా ఏదైనా. ఇప్పుడు ఇట్లా తిరుగుతారు కదన్న, ఇట్లా మన ఊళ్ళో తిరుగుతారు. ఈ తిరిగేటప్పుడు జనాలు మిమ్మల్ని ఏమంటారు అంటే, ఒక్క నిమిషం, అరే ఇది కొంచెం అన్నకు జూమ్ పెట్టి చెప్పా. ఏం లేదు తమ్మి, అందరూ లంగాలు అంటారు, దొంగలు అంటారు, వాళ్ళకి ఏం తెలుసు మన గురించి. ఎవరు తిన్నా పట్టించుకోను, తిరుగుతూనే ఉంటా. ఈ ఆడకాటు నుంచి ఆడకాటుకు, ఆ కాటును ఈ కాటుకు తిరుగుతూనే ఉంటా అంతే. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు, అది మనం చెమటోళ్ళం కాదు, మనకు చెవులు ఉన్నాయి, మనకి వింటాం. అయినప్పుడు మీ రెస్పాన్స్, మీ రియాక్షన్ ఎట్టుకుంటుంది? తిట్టేటోళ్ళు తిట్టుకుంటుందమ్మే, మనం పెద్ద పట్టించుకోము. ఇప్పుడు నాలాంటి వాళ్ళు తిరుగుతూనే కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి జాబులు వచ్చేది. తిరుగుడే తప్ప అంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు నేను తిరిగిన వరకు ఊరికి ఎంత లాభాలు తెలుసా, నేను ప్రతి వాడకట్టు నాకు తెలుసు. పొద్దున్న ఎత్తే సాయంత్రానికి ఈ వాడకట్టు ఆ వాడకు తిరుగుతూనే ఉంటా. ఊళ్ళో ఏ వస్తువు అయినా ఏం జరిగినా తెలిసేది నాకు ఒక్కొనికి. అంటే నేను ఎంత ఊరికి సేవ చేస్తున్నా. మీరు ఏబట్టి మన విలేజ్లో మన ఊర్లో సీసీ కెమెరా బంద్ చేసి అది మంచి అనిపించింది నాకు. అంటే ఎట్లా అసలు అంటే ఇక సీసీ కెమెరాలు ఫస్ట్ పెట్టిర్రు, తిరిగి నేనే వాటిని అమ్మేసిన. ఎందుకు నేను తిరిగి చెప్పేసి తీసేసి అమ్మేసిన. దాని బదులు నేను తిరుగుతున్నా, ఇంకేందుకు. ఎట్లయితే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న యువత, ఇప్పుడు ఎవరైతే యువత ఉన్నారో ఈ తిరుగుతనాన్ని కెరీర్గా చూజ్ చేసుకోవచ్చా? అంటే చూజ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఏదైనా ప్రాసెసింగ్ ఏదైనా ఉంటుందా మీ మాటలలో మాకు ఒకసారి? ఇప్పుడు అబ్దుల్ కలాం ఏం చెప్పిండు, కళలు కనమని చెప్పిండు ఆయన. నేనేం చెప్తున్నా, తిరగమని చెప్తున్నా. అసలు తిరగడం వల్ల ఏం జరుగుతుంది? తిరగడం ద్వారా నలుగురు పరిచయం అవుతారు. ఓ లాంగ దొరుకుతాడు, ఓ దొంగ దొరుకుతాడు. ఏడు కూడా అది ఏదైనా భోజనం పెట్టినా, ఓ చచ్చిపోయినా, ఆఖరికి పురుడైనా ఏదైనా ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది. హోటల్ కాడికి పోతే టిఫిన్ ఫ్రీగా దొరుకుతుంది. అవునా కదా? అవునవునవును. పరిచయాలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ అవుతుంది. అట్లా వాళ్ళకట్టు తిరగడం ద్వారానే మనకు మన మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్ అయింది మనకు. మనం ఇంటికాడ కూర్చొని రాదు. కాబట్టి యువకులు ఎవరు ఉన్నా కానీ తిరగాలి, తిరుగుతూనే ఉండాలి. తిరుగుతూనే లైఫ్. సపోజ్ తమ్మి ఒకటి చెప్తా, మనలాగా హరీష్ అనే పిల్లలు ఉన్నాడు, ఆయన PhD చేసిండట. ఆయన ఉనకని తెలుసా? బొచ్చు నాకే తెలియదు, మీరు చెప్పాక. అదే నా పేరు చెప్పు. ఇప్పుడు ఉంటే పోరాడు నిన్న చచ్చిపోయిన ముచ్చట చెప్తాను. సూపర్. ఎవరంటే తిరుపతి గారని వాడు అంతే కదా, మన అట్లుంటది మన పేరు. ఏం తెలుసు, అందరు ఏదో అనుకుంటారు. తిరిగేటోడే గొప్పోడు, ఎప్పటికాలం తిరిగేటోడే గొప్పోడు. ఇంటికాడ కూర్చుంటే ఏం రాదు, తిరగాలి. తిండి దొరికే, పేరు దొరికే, పదనకే. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ సీజన్, మనం లేని ఎలక్షన్ నడది. కానీ అవ తిరుగుపోతుగాడే ఎలక్షన్ నడిపితే వాళ్ళే ఏం పని ఉంటుంది మనకి చెప్పు. ఊళ్ళో 10 విషయాలు మనకే చెప్తాం. ఎవడు ఓటెత్తాడు, ఓటేయని మనకే తెలుసు. మనకు తెలుతుందా? మనం మెయిన్ అంటే ఓటెత్తాడు, వేరే ఓటైతే ఓటేయడు. మరి మనకు గిరాకీ అట్లుంటుంది. మరి ఉట్టుకనే పుక్కట్లో తిండి వస్తుంది, పైసలు వస్తాయి, అప్పులు ఉట్టుకనే ఉడతాయి మనకైతే. ఇంకా మనకు తెలియని ఉండరు తమ్మి. ఇది బెస్ట్, ఏ ఉద్యోగం అవసరం లేదు. నేను చెప్తున్నా, సూపర్ ఇన్స్పిరేషనల్ జర్నీ అన్న మీద అయితే. అవ్వతో నిజంగా చెప్తున్నా, సత్య మీలక కావాలి, భక్తి మీలక బతకాలన్న. అమ్మతో మాత్రం గన్ షాట్. చూసిగా ఫ్రెండ్స్, ఇయ్యాలది పోడ్కాస్ట్ మన తిరుపతనతోనే. అంటే నాకు అర్థమైంది, మీరు ఎంతో మంచి తిరుగుబోతనం ఎట్లా నేర్చుకోవాలో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వ్యక్తులతో పాడ్కాస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీరు కూడా ఒకసారి మన ఓకే అచ్చు పోడ్కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తిరగండి, నలుగురు తిరగమని చెప్పండి, అస్సలు కూర్చోకండి. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇక్కడ క్లోజ్ పెట్టి ఇక్కడ ఒక బెల్ అయ్యిరా, అక్కడ టింగ్ అని బెల్ అయ్యి పసలేదు అందులో అవన్నీ వ్యూస్ వస్తాయి. అవి అరే నీకు ఇంటర్వ్యూకి 500 ఇస్తున్నా కదా, చేయనికి ఏమవుతుంది? నువ్వు పెద్ద నువ్వు అంక ఇస్తున్నావు 500. 100 రోజుల పనికైనా వస్తాయి, 2 రోజులు పోతే కదా 500 వస్తాయి. 100 సార్లు చెప్తుండే 500. సరే పీకంతి, కానీ ఇదైతే వీడియో మంచి. నెక్స్ట్ వీడియో తాగోతుందో చేద్దాం, అది హైలైట్ పోతుంది. సరేనా? అది జరుపు, కొంచెం జరుపురా, కొంచెం చేసుకో. మరి చేసుకో, నువ్వు చేసుకో. ఎందుకు చెప్తున్నావు? నేను చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన అద్భుతమైన వ్యక్తి మన ముందట ఉన్నాడు. అసలు ఎట్లా తాగాలి, ఎట్లా ఊగాలి, ఎట్లా డిచ్ కావాలి అనే టిప్స్ చెప్పడానికి మన దగ్గరికి కోటర్ కొమరా నచ్చిండు. అన్న నమస్తేనే. నమస్తే తమ్మి, బాగా ఒక్క నిమిషం. చెప్పు తమ్మి, ఏం సంగతి? అసలు ఎట్లా స్టార్ట్ చేసిరు ఇదంతా? ఇంత ప్రొఫెషనల్ డ్రింకర్గా మారడానికి అసలు ఏంది పరిస్థితి, కారణాలు అసలు ఏమైనాయి మీకు? నాకు ఒకటి తమ్మి నేర్పేది, నేనే నేర్చుకున్నా, నాతో పాటు 100 మందికి నేర్పించిన. అర్థమవుతుందా?
అయినా నేను ఒక్కటి చెప్తే నేర్చుకునే బాపతి కాదు, నా ఇచ్చి నేనే నేర్చుకుంటా, అవసరం అయితే పక్కోని కూడా నేర్పిస్తా. అవునా? దినచర్య ఎట్లుంటా? రోజు లేతేనే 90 ఎత్తా, తింటా, కోటర్ ఎత్తా, తిరుగుతా, ఆఫ్ గుద్దుతా, నైటు ఫుల్గా తాగుతా, ఫుల్ తాగి ఫుల్గా వంట. ఇంట్లో అవ్వ ఏమన్నారా అన్న మరి? ఇంట్లో ఎందుకంటారు తమ్మి, అసలు నేను ఇంటికి పోతే కదా. నువ్వు అంటే చెప్తున్నా తమ్మి, ఇప్పటికీ వారం రోజులు అయినా ఇంటికి ఒక్క మిస్ కాల్ రాదు, ఒక్క మెసేజ్ రాదు, ఒక ఫోన్ రాదు. అత్తే ఫోన్ వాళ్ళకి కొడతా కదా, ఆ భయానికైనా ఫోన్ చేయరు. అట్లా అంటే తమ్మి నన్ను జొన్నకి ఇచ్చిపెట్టిర్రు. మంచిగా తాగుతోని లెక్క కమ్మని మావలే నన్ను సపోర్ట్ చేసిర్రు. వాళ్ళు అట్లా సపోర్ట్ చేసేట్లనే కదా ఇవాళ నేను ఇంత మంచి స్థాయిలో తాగుతున్నా అంటే అర్థమవుతుందా? పొద్దుగా దాకా తాగుతారు. ఇదంతా ఎట్లా కుడతా అన్న మీ బాడీలా? ఎలా ఏమలే అనుకుంటావా నన్ను? 30 సంవత్సరాల నుంచి తాగుతున్నా, మొత్తం కలిసిపోయింది బాడీలో. ఇమ్మడిపోతే వంటదా? ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు నా కార్యాలు ఖరాబ్ కావాలంటే నేను ఎంత మోతాదులో తాగొచ్చు అన్న? ఎంత మోతాదులో తాగాలంటే మొదటి కోటర్ తాగాకనే మోతాదు ఉంటుంది, దాని తర్వాత లెక్క ఉండదు. ఇక తాగుతూనే ఉండాలి, ఎంత తాగుతా అంత ఇమిడించుకోవాలి అంతే. అవసరమైతే కక్కాలి కానీ తాగాలి. ఇప్పుడున్న యువత అన్న, అంటే మాట్లాడే యువత ఈ తాగుబోతుని కెరియర్గా ఎంచుకోవాలంటే ఏమేమి టిప్స్ ఉంటాయి, ఎట్లా పాటించాలి మేము? ఈ తాగుడు అనేది ఖచ్చితంగా యువత ఎంచుకోవాలి, ఎందుకంటే దీంట్లో అంత స్కోప్ ఉన్నది కదా. ఇప్పుడు ఎక్కడ చిన్న పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, భరత్ కానీ, నిమజ్జనం కానీ, ఏ పార్టీ కానీ తాగేటోతోనే ఇంత సందడి. లేకపోతే సప్పగా కూర్చుంటే ఏమవుతుంది? అసలు కమ్యూనికేషన్ అనేది ఉంటుందా? ఏదన్నా మీటింగ్ జరిగినా, ఫంక్షన్ జరిగినా ఒక కమ్యూనికేషన్ ఉంటుందా? తాగుడు ఉంటేనే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు కూర్చుంటారు, పెగ్గు మీద పెగ్గేస్తారు, మాట్లాడుకుంటారు, ఇంట్లో బిజినెస్ డీల్స్ జరుగుతాయి, లవ్ ఎఫ్ఐఆర్లు జరుగుతాయి, లొల్లులు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి. మా ద్వారానే కదా అన్ని డిపార్ట్మెంట్లకు పని దొరికేది. ఏకైక డిపార్ట్మెంట్ మా తాగుబోతు డిపార్ట్మెంట్. సూపర్ అన్న, నిజంగా సూపర్ అన్న. నేను ఒకటి విన్నా, ఈ తాగినాక మైండ్ పని చేయక బాగా ఉరుతాడు తిడతాడు. కానీ ఎవరు చెప్పిండా నీకు? అన్న ఏడత్తుంది ఆగేం తాగో, ఇది కోపం అది కాదా? అత్తరు కానా? కంటెంట్ చేద్దాం అనుకుంటున్నావా, డౌన్లోడ్ పడదాం అనుకుంటున్నావా? మళ్ళీ తీసుకొచ్చినావు సామి. నాకు గాచారం మంచిగా లేదు సామి. పోడ్కాస్ట్లో పొట్టు కొట్టురు సామి. పోనీ ఎడిటింగ్ చేద్దామని కూడా ఎడిటర్ దొరుకుతలేరు సామి నాకు. మొత్తానికి ఇదంతా కాదు, డైరెక్ట్ ఏదన్నా అటాక్ ఉంటే చెప్పురి. పండుకోకురు సామి, చెప్పురు సామి. ఒక్కడే సొల్యూషన్ ఉంది మరి. ఏంటి సామి? డైరెక్ట్ లైవ్ మై షో షాక్. ఏం చేసినా పొద్దుగాల నుంచి రాత్రి దాకా నాన్ స్టాప్ అటాక్. లైవ్ లైవ్ లైవ్. ఎడిటింగ్ అవసరం లేదు, పోస్ట్లు అవసరం లేదు, ఎఫ్ అవసరం లేదు. కెమెరా ఒత్తినావా లైవ్ కి అంతే అటాక్. వెల్కమ్ టు మై షో షాక్ స్ట్రీమ్స్. ఈ రోజు లైవ్ ఏంటంటే రన్నింగ్ పోటీ. నేను, మా తాత, మా అవ్వ, మా చిన్నాన్న, మా పెద్దనాన్న 5 కలిసి రన్నింగ్ పోటీ పెట్టుకుంటాం. ఎవరు గెలుతారో వాళ్ళకు పాపడాల ప్యాకెట్ కొని ఇచ్చి ఉంటుంది. అరే దమ్ముందిరా, యూత్ కలిసింది, దమ్ముంది. తెలిసినా అమ్మా, నీ కొడుకు కలిసిండావు. ఓకే పోనీ పాప, పోనీ. కామెంట్లు వచ్చినాయి, కామెంట్లు. మై షో షాక్, నువ్వు వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను గెలిచిన. ఇంకా ఏం లైవ్ వీడియోస్ అయితే ఎంత మంచిగా ఉంటుందో కింద కామెంట్ చేయరి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పు. కొడుకు గెలిచిండు, గెలిచిన అబ్బాలు కొనిచ్చిన. ఓకే, కింద కామెంట్ పెట్టుర్రి. రన్నింగ్ పోటీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫుట్బాల్ పోటీ, ఇది కూడా లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది. నేను మా అవ్వకి పోటీ. నాకు సూపర్ చాట్ లో పైసలు పంపురు, మీ దండం పెడతా, మీ కాలు మొక్తా. ప్లీజ్ ఇప్పుడైతే లైవ్ స్ట్రీమ్ అని తుక్కు లైక్స్ తోనే, షేర్ తోనే కొట్టండి. ఓకే, రెడీ? పర్లేదే ఇంకా. అడ్డం పడితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పులేదు. అడ్డం పడితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పులేదు. అడ్డం పడితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పులేదు.
గెలిచాడు సో ఇప్పటితో ఈ లైవ్ స్ట్రీమ్ మూగానే ఉన్నది. రేపు మళ్ళీ ఏ లైవ్ స్ట్రీమ్ చేస్తే ఎంత మంచి ఉంటుందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై సోషల్ లైవ్ స్ట్రీమ్. ఈ రోజు మొత్తం మా విలేజ్ మొత్తం చూపిస్తా. అసలు మా విలేజ్ ఎట్లుంటది, మా ఆనకట్లు ఎట్లుంటాయి, మా మోర్లు ఎట్లుంటాయి అన్ని మొత్తం మీకు లైవ్ లో చూపిస్తా. మనకు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ముడారపాదు ఐ లవ్ యూ లవ్ యూ. ఇది మా వాడకట్టు మొత్తం, మా వాడకట్టు మోర్లు మొత్తం చూపిస్తా. ఇది మోరి, ఇది మా వాడకట్టు మోరి. ఎంత బాగుంది, ఎంత బాగా నడుస్తున్నాయి, వాటర్ కూడా స్వచ్ఛంగా పోతున్నాయి. సో ఇట్లా చూసుకున్నట్లయితే బ్రో బ్రో మీ బాడీ గార్డ్స్ మస్తున్నారు బ్రో. అవును బ్రో, మంత్కి 2000 ఇచ్చిన, రోజుకు 2000. అలాగూ ఒక అన్న మెసేజ్ చేసిండు, అన్న మీ వాడకట్ల కప్పలు ఉంటాయా? వాడకట్ల కప్పలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి బ్రో. మొత్తం ఖర్చు ఉంటుంది. అరే మైక్ అరే స్పీడ్, అరే మైక్ వాడ కొడుతున్నాం ఏం రా? అది ఎంతరా? 2000 మైకు బ్రో. ఏం లేదు బ్రో, మావాడు స్లీప్ వాడు మైక్ వాడ కొట్టేయండు. అందుకని కొంచెం టెంప్ట్ అయినా, టెన్షన్ అయి బతకరా బ్రో. టిఫిన్ చేశాను, టిఫిన్ చేసిన అటుకులు బజ్జీలు మా ఊళ్ళో ఫేమస్. ఎవడో నావాడుతురా? సారీ బస్. ఓకే ఫ్యాన్స్ ఆడితే మళ్ళీ లైవ్ స్ట్రీమ్ లో తిడతారు నన్ను, ఫ్యాన్స్ పట్టించుకోలేదని. ఓకే సో ఇట్లుంటది బ్రో మా లైవ్ స్ట్రీమ్ మొత్తం ఇట్లుంటది. సో చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఒక ఇంట్లోకి వెళ్ళాం, ధూప బాగా అయింది, ఆ బొమ్మ మాకు నీళ్ళు ఇచ్చింది. ఆ ధూప మొత్తం అయితే తీర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. లైవ్ 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 అమ్మతోడే ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఒక ప్రేమ జంట లేచిపోతుంది ఫ్రెండ్స్. అమ్మతోడు వాళ్ళు ఇద్దరు నాకు తెలుసు, ఆ పోరాడు తెలుసు, ఆ పోర తెలుసు, ఇద్దరు తెలుసు ఫ్రెండ్స్. అమ్మతోడు వాళ్ళు ఎట్లా లేచిపోతారు, వాళ్ళు అసలు పెళ్లి చేసుకుంటారు, చేసుకోరు, మొత్తం పిన్ టు పిన్ లైవ్ పెడతారు ఫ్రెండ్స్. మీరు తుక్కు 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 లైక్స్ కొట్టుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అమ్మతోడు లేచిపోతా అంటే ఇంత కామెంట్లా. అమ్మతోడు అన్న వాళ్ళిద్దరు లేచిపోతారు కానీ పెళ్లి చేసుకుంటా నేను కదా అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంత రూపాయి ఉన్నది, ఎందుకంటే ఆడ 10 రూపాయలు అడిగేటు. అమ్మతోడు అది ఎట్లా పడ్డది ఫ్రెండ్స్ ఆ పిల్ల. ఫ్రెండ్స్ ఈ సందికిరా, ఈ సందికిరా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఈ సందికి వస్తున్నాం. బంగారం తెచ్చిన ఎన్ని తులాలు? 2 తులాలు ఏమంటే గీ తులాన్నర తెచ్చినట్టు ఇంకా ఫ్రెండ్స్ బంగారం గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అమ్మ తోడు వీళ్ళు లంగున్నట్టున్నాడు ఫ్రెండ్స్. అరే నాకు కూడా ఈరోజు తీసుకో మాదాలు వాళ్ళు థమ్స్ అప్ అవుతురు ఫ్రెండ్స్. నీళ్ళ బాటిల్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇల్లు అసలు? అరే మెంటల్ గాని వారా నువ్వు? ఈ పట్టపైటిలో లేపుకోపోతాడా? లేపుకపోనికి ఇక రాత్రి ఏంది పగలేంది పట్టవాటిలు అయితే ఎవ్వరు ఉండరని లేపుకపోతున్నాను. అంత గిట్లున్నావేంద్రా నువ్వు? నువ్వు అంటే నాకు పిచ్చే ప్రాణమే. చచ్చిపోనా? కొట్టుకోనా? వీళ్ళేం ఫ్రెండ్స్ మెంటోడా పిచ్చోడా తిడుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనిషిలా ఫ్రెండ్స్, వాడు దిమాకుదా ఫ్రెండ్స్. అక్కడ అడ్డం తింటున్నా, గడ్డి తింటున్నా, గావ తింటే వాడతాడేది ఫ్రెండ్స్. నేను చెప్పిన వాడు 10 రూపాయల కోసం నా దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్, నా కాలు మొక్కిన ఫ్రెండ్స్. కానీ నేను ఇయ్యలే. అమ్మతోడు ఫ్రెండ్స్ డేంజర్ గా ఫ్రెండ్స్. నేను చెప్పిన ఫ్రెండ్స్, నేను చెప్పిన వాడు పెద్ద లంగా, పెద్ద డేంజర్ అని. వాడు ఎట్లా లేచిపోయాడు ఫ్రెండ్స్. బాయ్.
సల్లా బతుకుర్రి, వాళ్ళని దీవించురు ఫ్రెండ్స్. సల్లా బతకాలి, నిన్ను నూరేళ్ళ మంచిగా బతకాలని దీవించురు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో లైవ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా లేపకపోయారా? లేపకపోతే కామెంట్ చేయండి, పెళ్లి చేసుకుని లైక్ చేయండి, పిల్లలు కంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో మాత్రం తుక్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన దగ్గరికి మన ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ లైవ్ చూసినట్టున్నారు ఫ్రెండ్స్. మీకు సెల్ఫీ కావాలా? ఏం కావాలి? చూసా ఫ్రెండ్స్, నన్ను కొడుతురు ఫ్రెండ్స్, లైవ్ ఆపుకున్నారు, కొడుతురు ఫ్రెండ్స్, లైవ్ ఆపకు, అది మీకోసం చావడానికి రెడీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా కొడుతురో. ఆయన లైవ్ ఆఫ్ చేస్తలేం ఫ్రెండ్స్, నాకు మొత్తం ఇది వైరల్ కావాలి ఫ్రెండ్స్. వాళ్ళకి దమ్మచ్చి నాకు దమ్ము రాలే ఫ్రెండ్స్, వాళ్ళకి దమ్మచ్చి నాకు దమ్ము కాలే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా రోజుల తర్వాత ఇట్లా మీ కెమెరా ముందుకు వచ్చితే సబ్స్క్రైబ్ అయితే చెప్తున్నాం. సో డిఫరెంట్ కాన్సెప్ట్తోనైతే ముందుకు వచ్చినాం. చాలామంది అడుగుతున్నారు అసలు ఫుల్ వీడియోస్ వస్తలేవు అని చెప్పేసి. ఇక్కడ నుంచి మంత్లీ ఒక 1 or 2 అయితే మినిమం చేద్దామని అనుకుంటున్నాం. రెగ్యులర్గా టచ్లో ఉంటలేమంటున్నారు కదా, సో దానికోసం అయితే రెగ్యులర్గా అయితే షార్ట్ వీడియోస్ అయితే మై విలేజ్ షోలో పబ్లిష్ చేస్తున్నాం. సో ఫుల్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బోర్ వచ్చినట్టయితే మన మై విలేజ్ షోలో షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. రాజు ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై విలేజ్ షో. సో కంపల్సరీ 100K లైక్స్ పక్కా. ఈ ఎనర్జీతో ఇంకో వీడియో ఇస్తాం. ఐ షో స్పీడ్.